నమస్తే, వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్. నేను మీ కృష్ణబాల. ఐపీఎల్ 2026 సీజన్లో ప్లే ఆఫ్స్ రేస్ నుంచి ముందే తప్పుకున్న ముంబై ఇండియన్స్ మాత్రం తన ప్రైడ్ను చాటుకుంటుంది. ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్తో జరిగిన ఉత్కంఠభరిత పోరాటంలో ముంబై 6 వికెట్ల తేడాతో అద్భుత విజయం సాధించింది. ఈ మ్యాచ్లో హీరోగా నిలిచిన యువ సంచలనం తిలక్ వర్మ తన అమోఘమైన ఇన్నింగ్స్ను తన తోటి సీనియర్ ప్లేయర్ రోహిత్ శర్మకు అంకితమిచ్చాడు. గెలిచిన వెంటనే తిలక్ చేసిన సెలబ్రేషన్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ బ్యాటింగ్తో తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. 26 బంతుల్లో కేవలం 25 పరుగులు మాత్రమే చేసి నిరాశగా వెనుదిరిగాడు. ధర్మశాల పిచ్పై రోహిత్ టైమింగ్ కుదరక సతమతమవుతున్న వేళ తిలక్ వర్మ బాధ్యత తీసుకున్నాడు. లక్ష్య ఛేదనంలో ఆఖరి 5 ఓవర్లలో 80 పరుగులు కావాల్సిన దశలో తిలక్ విధ్వంసం మొదలైంది. చాహల్ వేసిన ఓవర్లో 20 పరుగులు, మార్కో యాన్సెన్ ఓవర్లో 22 పరుగులు సాధించి మ్యాచ్ను ముంబై వైపు తిప్పేశాడు. ఆఖరి ఓవర్లో బార్లెట్ బౌలింగ్లో వరుసగా 2 సిక్సర్లు బాది ఒక బంతి మిగిలి ఉండగానే విజయాన్ని అందించాడు. విజయం ఖాయమయ్యాక తిలక్ వర్మ గాలిలోకి ఎగిరి తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. అంతటితో ఆగకుండా డగౌట్ వైపు చూపిస్తూ తన వేళ్లతో 45 అని సైగ చేశాడు. ఇది చూసిన రోహిత్ మోహంలో చిరునవ్వు చిందించడమే కాకుండా లేచి నిలబడి చప్పట్లతో తన ప్రియ శిష్యుణ్ణి అభినందించాడు. ఈ హృదయానికి హత్తుకునే దృశ్యం ముంబై అభిమానులను ఖుషి చేస్తోంది.